రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 746తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఈరోజు ప్రశ్న. ఈరోజు అఫీషియల్గా రియల్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి 3 ప్రోడక్ట్స్లో కూడా మీకు ఏది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని అనిపిస్తుంది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపు టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ అయితే మనకి ఈరోజు 3 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. సో లాంచ్ ఈవెంట్ కవర్ చేసినట్లు అవుతుంది. సో దీని గురించి అయితే నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా న్యూస్ అయితే చూద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 5a మొబైల్ ఫోన్ అఫీషియల్గా నిన్న రాత్రి యూఎస్ అలాగే జపాన్లో రెండిటిల్లో కూడా లాంచ్తో పాటు సేల్లో కూడా, అంటే అదేనండి ప్రీ బుకింగ్ కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే గత సంవత్సరంతో లాంచ్ చేసినటువంటి గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ ఫోన్ చూసారా, దాంతో కంపేర్ చేసి చూసారంటే పెద్దగా మార్పే లేదు. దీంట్లో మనకి ఐపీ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు బ్యాటరీ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ కొంచెం ఇంప్రూవ్డ్గా మన ముందు తీసుకొచ్చారు అంతే. ఇందులో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్, LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు రేర్ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ ప్రైమరీ అలాగే 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మన ముందు తీసుకొచ్చారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా తోటి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు ప్రీవియస్లీ 3885 mAh ఆఫ్ ద బ్యాటరీని తెచ్చారు కదా. సో ఈసారి ఇది వచ్చేటప్పటికి మనకి 4680 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు యాజ్ యూజువల్ దీంట్లో వైర్డ్ ఛార్జింగ్ 18 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ రాదు. కాకపోతే అదనంగా మనకి IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇంకొక దురదృష్టకర విషయం ఏంటంటే దీన్ని మళ్ళీ మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయలేదు. సో దీన్ని వచ్చేటప్పటికి జపాన్ అలాగే యూఎస్ రెండింటిలో కూడా నిన్న రాత్రి నుంచి అఫీషియల్గా వీళ్ళు ప్రీ బుకింగ్తో పాటు సేల్లో కూడా తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే దీని ప్రైస్ వచ్చేటప్పటికి $499. అంటే దీన్ని అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే అరౌండ్ మీకు 30,000 to 33,000 రూపీస్ దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కూడా మనకి గూగుల్ దగ్గర నుంచే గూగుల్ పిక్సెల్ 6 అలాగే పిక్సెల్ 6 Pro ఈ 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తుందా, యాపిల్ ఎప్పుడైతే బాక్స్లో నుంచి ఛార్జర్ని రిమూవ్ చేస్తుందో ప్రతి ఒక్క కంపెనీ కూడా యాపిల్ని అయితే ట్రోల్ చేసింది. కానీ ఆ ట్రోల్ చేసిన కంపెనీస్ ఏవైతున్నాయో అవే మళ్ళీ తిరిగి యాపిల్ యొక్క బాటలో అయితే పయనించడం జరుగుతుంది. అఫ్కోర్స్ రీసెంట్గా శాంసంగ్ కంపెనీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఛార్జర్స్ని బాక్స్లో నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ ఆ ఫ్యూచర్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా మనం ఇదే టెక్నాలజీని, అంటే ఇదే సిస్టమ్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇదే ఫార్ములాని మళ్ళీ తిరిగి ఇక్కడ గూగుల్ కూడా కంటిన్యూ అయితే చేయబోతుంది. సో ఎనీవే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్, ఒక రకంగా అయితే బ్యాడ్ న్యూస్ సో అని అనుకోవచ్చు. సో మీకేమనిపిస్తుంది, బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మీడియాటెక్ దగ్గర నుంచి మీడియాటెక్ కంపెనీ ఈరోజు అఫీషియల్గా మన ముందుకి మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొన్న చూసారా G85కి 88 ఎలా అయితే అనౌన్స్ చేశారు, G95కి మనకి 96 అనేటువంటి ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో సరికొత్త ఫీచర్ ఏంటి అంటే ఇది 108 మెగాపిక్సెల్ కెమెరాకి సపోర్ట్ చేయడంతో పాటు ఫుల్ HD+ డిస్ప్లేలలో 120 Hz రిఫ్రెష్ రేట్, అఫ్కోర్స్ 4G టెక్నాలజీలో కూడా హై అండ్ స్పీడ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే 5G సపోర్టెడ్ ప్రాసెసర్ ఏం కాదు. ఎవరైతే ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అయితే ఒకవేళ 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో, 10 కూడా కాదు 12 నుంచి 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో మొబైల్ ఫోన్స్ని తయారు చేయాలనుకుంటారు, సో వాళ్ళందరి కోసం ఈ ప్రాసెసర్ని అయితే తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఎనీవే మనం ఫ్యూచర్లో G96 ప్రాసెసర్స్ని కూడా చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ మన ఇండియాలో గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ లాంచ్ చేస్తుందో ఆ బడ్స్ని అయితే అఫీషియల్గా మన ఇండియాకి రేపు 25వ తారీఖు నుంచి అయితే సేల్లోకి తీసుకొని రానుంది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 12mm బేస్ బూస్టర్ డ్రైవర్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్ టు 35 hours దాకా మనకి మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ సపోర్ట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి IPX స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో ఆండ్రాయిడ్ ఫోన్స్ అలాగే iOS రెండింటికి ఇది కాంపాక్టబుల్ ఉండడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికే $9,999 అంటే 10,000 రూపాయలకు ₹1 తక్కువగా మన ముందు తీసుకొచ్చారు. మొన్న నథింగ్ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి నథింగ్ తర్వాతనే దీన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. ఎనీవే గూగుల్ పిక్సెల్ బడ్స్ కోసం ఎవరైనా చూస్తున్నారు అన్నట్టయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ రేపు 22వ తారీఖు మన ముందుకి స్మార్ట్ లివింగ్ అని ఒక ఈవెంట్ని అయితే తీసుకొస్తుంది కదా. సో దీంట్లో వీళ్ళు మన ముందుకి సరికొత్త రీఫ్రెష్డ్ అండ్ రీడిజైన్డ్ షామీ ల్యాప్టాప్ని, అదే మీ నోట్బుక్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఈరోజు మరొక టీజర్ని తీసుకొచ్చారు. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి దీంట్లో ఇన్బిల్ట్ వెబ్ కెమెరా అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్లిట్ కీబోర్డ్ని మన ముందు తీసుకొస్తున్నారు అనే టీజర్స్ని అయితే చూసాం కదా.
ఈరోజు మరొక టీజర్ అంతా కూడా ఇది అల్యూమినియం బిల్డ్ తోటే మన ముందుకు రాబోతుందంట, ఇంక్లూడింగ్ ద ఎంబ్లమ్ ఆల్సో. సో ప్లాస్టిక్ బిల్డ్ని పక్కకు పెట్టేసేసి వీళ్ళు అల్యూమినియం బిల్డ్ బాడీ క్వాలిటీ తోటి మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఇది తెచ్చినా కానీ ప్రైస్ మ్యాటర్స్ అసలు బేసిక్గా. సో షామీ అంటే మనం ప్రైస్నే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఆ ప్రైసింగ్ ఎంతలో తెస్తారు అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ రేపు సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరి వారంలో మన ముందుకైతే ఐఫోన్ 13ని అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 7ని కూడా తీసుకొని రాబోతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి వాచ్ సిరీస్ 7కి సంబంధించిన క్యాట్ డిజైన్స్ అయితే మన ముందుకు రావడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి క్వైట్ సిమిలర్ ఐఫోన్ 12 సిరీస్లో ఏదైతే బాక్స్ టైప్ డిజైన్ మన ముందుకు వచ్చిందో సేమ్ అదే విధంగా ఇది కూడా బాక్స్ అంటే రెక్టాంగులర్ మాడ్యూల్ తోటి ఈవెన్ ఫ్లాట్ స్క్రీన్ తోటి మన ముందుకు రాబోతుంది. ఇప్పుడు మీరు చూసారంటే ఇదంతా కూడా మనకి స్క్వేర్ వచ్చిన కార్నర్స్ అంతా కూడా కొంచెం సర్క్యులర్ మాడ్యూల్ తోటి మన ముందు తీసుకొస్తుంటారు. అలా కాకుండా వీళ్ళు ఈసారి దీన్ని మనకి ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ఐఫోన్ 12 అలాగే 13 సిరీస్కి మ్యాచ్ అయ్యేటువంటి విధంగా వీటిని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ బై ద బై ఇదే ప్యారలల్గా దీంట్లోనే మరొక లీక్ కూడా మనకు వచ్చింది. సో ఐఫోన్ 13 సిరీస్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 3rd వీక్లో అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం అంటే వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్, మంచి ప్రైసింగ్లో తెస్తారని అనుకుందాం. ప్రైసింగ్ గురించి ఏం మ్యాటర్ కాదులే కానీ డిజైన్లో అన్న ఈసారి కొంచెం అప్గ్రేడ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి BGMI దగ్గర నుంచి BGMI iOS గురించి మనం ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నాం. అఫీషియల్గా ఈ రోజు దీన్ని అయితే రోల్ అవుట్ చేయడం జరిగింది. ప్లే స్టోర్లో అయితే నాకు ఇక్కడ అవైలబుల్ అయితే కనపడలేదు, కానీ నేను మీకు వీడియో కింద ఉన్నటువంటి లింక్లో నేను పెడతాను. సో అక్కడ నుంచి ప్లే స్టోర్ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే iOS యూజర్స్, ఈవెన్ iOS అండ్ iPads రెండింటికి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ న్యూస్ అన్ని కూడా రియల్మీ ఈ రోజు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ గురించి. టోటలీ వీళ్ళు 2 మొబైల్ ఫోన్స్ అయితే మన ముందుకు లాంచ్ చేశారు. రియల్మీ GT మాస్టర్ ఎడిషన్. GT మాస్టర్ ఎడిషన్ వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 SoC చిప్సెట్తో, అలాగే రియల్మీ GT వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీకు రియల్మీ GT వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చారు. విచ్ కమ్స్ విత్ LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే 64GB ప్రైమరీ కెమెరా కింద, అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొస్తే, ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు వీళ్ళు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే UFS 3.1 అలాగే LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని ఇందులో మనకు వాడటం అయితే జరిగింది. ఇక వైఫై అలియన్స్ 6 అలాగే GT మోడ్ అని స్పెషల్ సిరీస్ ఇచ్చారు. సో కొంచెం టర్బో బూస్ట్ మోడ్ అనుకోవచ్చు. సో ఈ మోడ్లో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ మన ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్తో పాటు హైరెస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే వేపో ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీతో పాటు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ ఇది బేసిక్గా మనకు 2 వేరియంట్స్లో రావడం జరుగుతుంది. సో 2 కలర్స్లో కూడా, ఒకటి వచ్చేటప్పటికి ఎల్లో, మరొకటి వచ్చేటప్పటికి బ్లూ. సో దీంట్లో 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 37,999 రూపాయలు, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మీకు 41,999 రూపాయలు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ద్వారా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 3,000 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఉన్నట్లయితే. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు ఆగస్టు 25వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. సో ప్రైజింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? లెట్ మీ నో జెన్యూన్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే ఇదే రియల్మీకి సంబంధించినటువంటి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చారు. విచ్ కమ్స్ విత్ 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో మీకు ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్నే మనకి యూస్ చేశారు. అఫ్కోర్స్ UFS 3.0తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 64 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లేదా డెప్త్ సెన్సార్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇక్కడ 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో కూడా మీకు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంటుంది అప్ టు 5GB దాకా, విచ్ కమ్స్ విత్ 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇక దీంట్లో కూడా మనకి PC కనెక్ట్, అలాగే వేపర్ కూలింగ్ టెక్నాలజీ, అలాగే లీనర్ మోటార్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ, అలాగే హైరెస్ ఆడియో సపోర్ట్ కానీ మన ముందు తీసుకొని రాలేదు. ఇందులో వచ్చేటప్పటికి బేసిక్గా మీకు 3 కలర్స్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికి బ్లాక్ ఒకటి, మరొకటి వచ్చేటప్పటికి లూనర్ వైట్, మరొకటి వచ్చేటప్పటికి వెనిగర్ గ్రే. సో దీంట్లో మీకు 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో వీళ్ళు అక్షరాల 25,999, అలాగే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 27,999
29,999. అలాగే 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 29,999. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో 26వ తారీఖు మన ముందు తీసుకొచ్చారు మధ్యాహ్నం 12 గంటలకి. అఫ్ కోర్స్ మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారంటే మరొక 2,000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ని కూడా అదే స్లిమ్ బుక్ని కూడా అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2K డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 11th జనరేషన్ i5కి సంబంధించినటువంటి ఇంటెల్ ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. ఇది మొత్తం కూడా 14.9mm థిక్నెస్ అయితే ఉండడం జరుగుతుంది విత్ పవర్ఫుల్ బేస్, అది కూడా హర్మాన్ కార్డుకు సంబంధించిన ఆడియో టెక్నాలజీని ఇందులో యూజ్ చేస్తూ 11 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో బేసిక్గా దీంట్లో వచ్చేటప్పటికే మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి i5, మరొకటి వచ్చేటప్పటికి i3. సో i3 వేరియంట్ 8+256GB ఇంటర్నల్ SSD స్టోరేజ్ ఉంటుంది చూసారా. సో ఈ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 46,999 రూపాయలు. అలాగే i5 8GB + 512GB వేరియంట్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉందో సుమారుగా 60,000 రూపాయలకి వీళ్ళు మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి దానిలో కూడా వీళ్ళైతే ఎటువంటి కార్డ్ ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. మేబీ ఆ రోజు లాంచ్లో అంటే ఆ సేల్కి వచ్చే టైంకి ఏమన్నా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు ఆగస్టు 30వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ల్యాప్టాప్ ప్రైజింగ్లో కూడా i3ది కూడా నాకు కొంచెం అంటే ఎవరైతే స్లిమ్ అండ్ స్లీక్ కావాలనుకుంటారో వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ, అరౌండ్ 40,000 రూపాయల బడ్జెట్లో మన ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ మనకి రియల్మీ సిరీస్లో కూడా రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇప్పుడు ఏదైతే కార్డ్ ఆఫర్ ఇచ్చారో అదే కార్డ్ ఆఫర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రైస్ ఇచ్చి కార్డ్ ఆఫర్తో ఎడిషనల్ డిస్కౌంట్ ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే GT ఎడిషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనే నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో జెన్యూన్గా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్. అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.